తిరుపతిని కాపాడుకుందాం, తిరుపతిని కాపాడుకుందాం, తిరుపతిని కాపాడుకుందాం. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే, గత 4-5 రోజులుగా 5-6 రోజులుగా మనం తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. జరిగింది ఒకటి, దాన్ని క్రియేట్ చేసింది ఒకటి. దొరికిన దొంగను తప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలో భాగంగా తిరుపతి ప్రజలు, తిరుపతికి వస్తున్న యాత్రికులు, తిరుమలకి ఎత్తున్న యాత్రికుల్ని మభ్యపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవం. ఇవంతా కూడా భూమన ఆడుతున్న ట్రాప్ గేమ్ వాస్తవం. ఎందుకంటే తిరుమలకి రోజుకి లక్షల మంది జనం వస్తూ పోతుంటారు. అన్ని రూట్లు మనకు తెలుసు. అన్ని చోట్ల ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఈరోజు ఒక గంజాయి దొంగ దొరికాడు. ఒక 8 కేజీల గంజాయి ఒక అతన్ని దొరికితే దాన్ని డైవర్ట్ చేయడానికి అతని నాయకుడు ఎవడు? చిన్నబాబు. ఇక్కడున్న చిన్నబాబు, భూమన చిన్నబాబు వాళ్ళకి నాయకుడు. ఆయన దగ్గర ఉన్న ఫోటోలు, ఆధారాలు అవన్నీ కూడా మనం బయట పెట్టాము, చూపించాము. సోషల్ మీడియాలో వచ్చింది, టీవీలో వచ్చింది, కేసు నమోదు చేశారు. దాన్ని తప్పించడానికి టీడీడీ శ్రీవాణి టికెట్స్ తీసుకొచ్చారు బయటికి. శ్రీవాణి టికెట్స్ ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. శ్రీవాణి టికెట్స్ అనేది జగన్ గవర్నమెంట్లో తీసుకొచ్చింది వాళ్ళే. ఆ శ్రీవాణి నిధులు ఏం చేస్తున్నారు? ఆలయాలు నిర్మిస్తున్నారు. అంటే ఇదొక దాడి, మళ్ళా ఇదొక హిందువుల మీద దాడిగా భావించాలి. ఎందుకని చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి. శ్రీవాణి టికెట్ ద్వారా వచ్చే డబ్బుల్ని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తుంది టీటీడీ. అది ఓర్వలేక చూడలేక శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల పైన స్కీము బ్లాక్లో అమ్ముతున్నారు అంటున్నారు. అది ఎవరు చెప్తున్నాడు? మాజీ చైర్మన్ చెప్తున్నాడు. హాస్యాస్పదంగా ఉంది. ఒక గజ దొంగ ఎలా దొంగతనాలు చేయాలో చిన్న దొంగతనం తెలుసుంటుంది. పెద్ద దొంగకి చిన్న దొంగతనం ఎలా అని తెలుస్తుంది. కాబట్టి ఆయనకి చిన్న దొంగతనం ఎలా చేయాలో బాగా తెలుసు. కాబట్టి చెప్తున్నా, శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో స్కామ్ జరుగుతున్నారు. సరే, ఎలా జరుగుతుంది చెప్పండి, పట్టుకోమని చెప్పండి. ఆన్లైన్లో స్కాములు ఈరోజు మనం చూస్తుంటాం. ఇక్కడ మన జోబీలో మన తెలుగు మన ఫోన్లో బటన్ నొక్కితే 50,000 1,00,000 కొట్టేస్తారు. కామన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే తెలియకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. అలాంటి పరిస్థితులు, స్కాములు ఉన్నాయి. టీటీడీ శ్రీవాణి టికెట్స్ అనేది దాంట్లో పోలీసు చిన్నది, చాలా చిన్నది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న ఏదో గవర్నమెంట్ కర్ణాటక, కేరళ ఎక్కడో గవర్నమెంట్ ఖజానా ఖాళీ చేయాలంటే ఒక బటన్ నొక్కితే, అలాంటిది శ్రీవాణి టికెట్ ఎక్కడో ఒకటో రెండో ఎవడో మిస్గైడ్ చేశాడు, మిస్యూజ్ అయి ఉంటుంది. లేదా వైసీపీ నాయకులతో నువ్వే టికెట్లు బుక్ చేయించి నువ్వే అమ్మించుంటావు. అది ఇష్యూ, సమస్య అది కాదు. నువ్వు ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? కేవలం నీ అనుచరుడు దొరికాడు దొంగ, అతన్ని కాపాడుకోవడానికి, నీ కొడుకుని కాపాడుకోవడానికి మీరు తిరుపతిలో శ్రీవాణి టికెట్స్, టీటీడీలో స్కాము, టీటీడీలో మళ్ళీ అని. ఏం టీటీడీకి సంబంధం ఏముంది అసలు? శ్రీవాణి టికెట్స్ ఎక్కడ, గంజాయి ఎక్కడ? నీ కుమారుడు కాపాడుకునే ప్రయత్నం, భూమన అభినయని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతను ఆయన తిరుపతి జనం ఎప్పుడో ఎలా వేశారండి? ఆ విషయం తెలీదో. 68,000 ఓట్లతో ఓడిపోయినప్పుడే తిరుపతి ప్రజలు నిన్ను ఉద్దం తెరివేశారు. ఆ విషయం తెలుసుకోకుండా మీరు ఇంకా పాకులాడుతున్నారు. పాపం, రోడ్లు ఎంబడి తింటూ, బజ్జీలు తింటూ, బోండాలు తింటూ, ఈతలు కొట్టుకుంటూ, ఇవన్నీ జనం నమ్మరు. తండ్రి అవే చేశాడు నాటకాలు, కొడుకు అవే నాటకాలు ఫాలో అవుతున్నాడు. ఈ నమ్మరు అవన్నీ తిరుపతి ప్రజలు. 68,000తో ఓడించారా నిన్ను? నువ్వు రోడ్లు వేసానన్నావు, తిరుపతి మహాదశ చూపించాన్నావు, ఇన్ని చేసిన 68,000 ఓడిపోతావు నువ్వా? చెప్పు, ఓడిపోయావు కదా. అంటే తిరుపతి జనం మిమ్మల్ని, మీ అబ్బా కొడుకును వద్దనుకున్నారు, ఫిక్స్. అది మళ్ళా నువ్వు ఇన్ని చేస్తే ఏముంది? తిరుపతిలో అలజళ్ళు, గొడవలు, రోజు గొడవలు. నువ్వు అడుగుతున్నా, తిరుపతిలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక పార్టీతో సన్నిహితాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఎవడో ఒకడు, బీజేపీయో, సిపిఐయో, సిపిఎంఓ, టీడీపీయో, జనసేనో, వైసీపీయో, ఏదో పార్టీ, రకరకాల పార్టీతో వాళ్ళ సంబంధాలు ఉంటాయి. ఇంట్లో ఎవడికో ఒకడికి ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు. ఏదో దొరికితే ఏదో చేయడం ప్రయత్నం ఏంది? ప్రతి ఒక్కరికి అక్కడ లింకులు ఉంటాయి. దానికి పార్టీ ముద్ర చేసేది. కూటమి నేతలు, జనసేన వాళ్ళు పలానా రోడ్డు దొరికారు, వైసీపీ బీజేపీ వాళ్ళు దొరికారు, ఇంతే. ఏడో చోట లింకులు ఉంటాయి. ఆ విషయం తెలుసుకోకుండా ఏమిటవుతున్నా, భూమన అభినయ రెడ్డిని తిరుపతి జనాలు తరిమేశారు. తమరు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. ఆ విషయం మాకు తెలుసు. ఏదో నెలకు 3 రోజులు వచ్చేసి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతున్నావు. నెలకి 3 రోజులు ఉండేది, లేదా మహా అయితే 4 రోజులు ఉంటాడు తిరుపతిలో. ఈ 3 రోజులు 4 రోజులు ఉంటాడు. ఈ 4 రోజులు ఉండి ఇక్కడ ఏమన్నా అన్ని తిరిగేసి అన్ని తీసి గొడవలు చేసి అందరి మధ్య గొడవ పెట్టేసి వెళ్ళిపోయింది. తిరుపతి ప్రశాంతత ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ 26 రోజులు ఆడు ఉంటాడు, మళ్ళా 4 రోజులు ఉంటాడు. నీకు తిరుపతిలో మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు తిరుపతిలో ఉండి రోజు ఉండి
ఇక్కడ ఏదో వ్యాపారాలు చేసుకుంటా ఇక్కడ ఉండి తమరు తిరుపతి ప్రజల గురించి మాట్లాడితే బాగుండు. అంతేగాని ఎక్కడో మీరుంటారు, మీ నాన్న ఏమంటే ఒకరోజు సైకిల్ ఎక్కినాడు, ఫ్యాన్ వదిలి సైకిల్ ఎక్కినాడు, అర్థం కాల సైకిల్ ఎందుకు ఎక్కినాడు, సైకిల్ దొక్కినాడు, సైకిల్ దొక్కుంటూ తమిళనాడు పోతాడేమో విజయ్ దగ్గర కూడా. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మనం తిరుపతిని ప్రశాంతంగా ఉంచండి. అనవసరంగా తిరుపతిలో కుల విద్వేషాలు, మత విద్వేషాలు, ఒక్కొక్కసారి కులం వాళ్ళు చాప్టర్ తీసుకుంటారు, ఒకసారి కులం మీద దాడి చేస్తారు, ఒకసారి మతం గొడవలు పెడతారు, ఒకసారి టీటీడీ గొడవలు పెడతారు, ఒకసారి గంజాయి గొడవలు పెడతారు, ఒకసారి మహిళల గొడవలు పెడతారు. గొడవలు పెట్టే పనే తిరుపతి ప్రశాంతంగా ఉంచకూడదని ప్రయత్నిస్తున్న వైసీపీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ ఎవరు ఇందాక మనం చూసాం, ఇందాక ఇక్కడ కూర్చోమేరు, బయటకు వచ్చారు అందరూ. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన వైసీపీ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఏదో కేసులు ఉన్నాయి. వాళ్ళు వచ్చి అభినయ్ మంచోడని చెప్తాడు. అదే ఇక్కడ హాస్యాస్పదం. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి బయట వచ్చి అది ఎట్లాంటి ఎఫ్ఐఆర్లు తెలుసా? భూ కబ్జాలు, రౌడీయిజం. తెలుసుగా తిరుపతిలో వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్ ఏం చేశారు? బెదిరింపులు, భయపెట్టడాలు, అట్లాంటి ఎఫ్ఐఆర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా వచ్చి అభినయ్ మంచోడు, తిరుపతి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకటి అడుగుతున్నాం ఈరోజు అభినయ్ గారిని, మీరున్న ఇల్లు ఎవరిది? ఆ స్థలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్థలం ఎవరు తెలుసా మీకు? ఆ ఇల్లు ఎవరు కట్టించారు అదని తెలుసా? ఇంకా అవన్నీ మాట్లాడితే ఇంకెందుకు? మీరు ఎంతసేపు వాడు కబ్జా, ఈడి కబ్జా, ఈడి చేసినారు, ఆడి చేయాలంటారు. వాస్తవాలు మాట్లాడండి. తిరుపతిలో కేవలం మీరు తిరుపతి ప్రశాంతత దెబ్బతీస్తున్నారు అంతే, ఇక్కడ ఏమీ లేదు. తిరుపతిలో గంజాయి దొంగ దొరికినాడు, అది ఎక్కడ అభినయ్ మీద వచ్చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గొడవలు పెడుతున్నారు, టీటీడీ మీద మాట్లాడుతున్నారు. వాస్తవం చెప్తున్నా, అభినయ్ చుట్టుపక్కల మొత్తం దొంగలే, డకాయిట్లున్నారు. వాళ్ళు మాట్లాడతారు కుటుంబాల గురించి. వాళ్ళ ఇంట్లో ఒకటి, ఈదులో 2, అలిపిరిగడ ఒకటి, సుభాష్ రోడ్డు నగర్ రోడ్లో ఒకటి. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, మేము కూడా మాట్లాడతాం. మీ అనుచరుల గురించి చెప్తున్నా. మీ అనుచరులు వచ్చి మా నాయకుడు గొప్పడం కాదు, ముందు మీ పరిస్థితి చూసుకుంటారా బాబు, మీరు కూడా మాకు తెలుసు. తిరుపతిని మీరు చాలా వాస్తవంగా చెప్తున్నాను, బయట ప్రజలు మాట్లాడుకునే స్థితికి వచ్చేసారు. తిరుపతి ఏంది గంజాయి అంటే ఏంది, రోడ్ల మీద ఎక్కడ చూడు ఏదో మాట్లాడుతున్నాను. గతంలో గంజాయి అమ్ముకొని మీరు వ్యవస్థను నడిపించి కోట్లు సంపాదించిన వాళ్ళు ఈరోజు తిరుపతిలో మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత తగ్గిస్తే మీ అరాచకాలు అంత మంచిది. గుర్తుపెట్టుకోండి, 68,000తో ఓడిపోయారు, 1,00,000 దాటద్దండి ఈసారి 1,00,000. మీ వైసీపీ వాళ్ళు అనుకుంటారు ఈసారి సీటు వీళ్ళకి ఇవ్వకుండా ఇంకెవరు కొత్త వాళ్ళకి ఇస్తే బాగుండు అనేసి. మీకు సీట్ ఇస్తే 1,00,000తో ఓడిపోతారు. అబ్బా కూడా ఎవరు పోటీ చేయనా సరే. కారణం మీరు చేస్తున్న రౌడీయిజం, తిరుపతిలో గూండాయిజం, గంజాయి దందా ఒకటి కాదు. కాబట్టి వెంటనే తిరుపతి ప్రజలు తెలుసుకో విషయం ఏమంటే, వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని పకటి వేషాలు వేసినా వీళ్ళని దయచేసి నమ్మకండి అని చెప్పి కూడా తిరుపతి ప్రజలు తెలుస్తూ, అనవసరంగా ప్రతిదానికి టీటీడీ ఇష్యూ తీసుకొచ్చి టీటీడీని లింక్ పెట్టదని చెప్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత వేరు, మీరు చేస్తున్న గంజాయి పవిత్రత వేరు. దానికి దీనికి సంబంధం లేదు. ఇంకా శ్రీవాణి టికెట్స్ గురించి మాట్లాడదామంటే చర్చకి ఎప్పుడైనా సిద్ధం. మా ప్రభుత్వం వచ్చాక శ్రీవాణి టికెట్ల గురించి మేము చర్చకి సిద్ధం చెప్తున్నాం కదా. ఇంకెక్కువ మాట్లాడితే మాకు కూడా టికెట్లు ఇస్తారని చెప్పి ప్రచారం చేస్తారు. మేము అదే అంటున్నాం. నేనేమంటున్నా అంటే, భూమన్ అంకుల్ని మీరు రండి, టీటీడీ చైర్మన్ ఆఫీస్కి పోదాం, ఆయన ఎన్ని టికెట్లు ఇస్తున్నాడు కనుక్కుంటాం, ఎన్ని మిగిలిపోతున్నాయి కనుక్కుంటాం. మీ రికమెండేషన్లు మాకు కూడా తీసిండి, మీ రికమెండేషన్లో మాకు కూడా ఏమి తీసిండి అని అడుగుతున్నాం. టికెట్లు ఏమైనా మీరు ఇస్తున్నా చెప్తాం కదా, చోటా మోటా నేతలకు ఇస్తున్నారు, దానివల్ల లేదో పార్టీ మోస్తున్నారని. అంత అవసరం మాకు లేదు. మాకున్న పరపతి మాకుంది. మాకు జరగాల్సిన పనులు జరగకపోయినా మేము తిరుమల తిరుపతి దేవస్థానం కానీ తిరుపతిలో కానీ మీలాగా అలజడి సృష్టించే ప్రయత్నం చేయలేదు. దయచేసి తిరుపతి ప్రశాంతంగా ఉంచమని కోరుకుంటున్నాం. అన్న ఒకటి ఓపెన్ చెప్పాలన్నా, వాళ్ళు వైసీపీ, జనసేన, బీజేపీ పక్కన పెడితే వాళ్ళు నిజంగా పేదవాళ్ళు. ఒక 8 కుటుంబాలు జనసేన ఆఫీస్ కాడికి కొన్ని వందల రోజులు తిరిగారు. తిరిగి మాకు లైసెన్స్లు ఉంటే పెట్టిమన్నారు. ఈఓ గారితో మాట్లాడడం, చైర్మన్ గారితో మాట్లాడడం, సార్ వాళ్ళకైనా అవకాశం లైసెన్స్లు ఉంటే ఎంక్వైరీ చేసి ఇవ్వమన్నాం. ఇక్కడ జనసేన, టీడీపీ కాదు. ఇంకోటి చెప్పాలంటే, వాళ్ళు జనసేన 2,000కు పైగా మెంబర్షిప్ చేసిన డీటెయిల్స్ నా దగ్గర ఉంది. ఎవరైనా వస్తే ఇస్తా. 2,000కు పైగా మెంబర్షిప్ చేసిన డీటెయిల్స్ నా దగ్గర ఉంది. వాళ్ళు జనసేనలో చేరినారు. ఇప్పుడు అధికారం వచ్చినాక 16 మంది 14 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి జనసేనలో చేరినారు. ఏమంటాం దాన్ని? అధికారం ఉంటే ఎవడని వస్తాడు పార్టీలోకి, అట్టని వైసీపీ అనలేము కదా. వాళ్ళు గతంలో ఉండొచ్చేమో నాకు తెలీదు.
మొన్న మాకు ఎలక్షన్ పనిచేసేలా పక్కన పెడితే నిజమైన పేదవాళ్ళు 16-17 నెలలు వాళ్ళు చాలా ఇబ్బంది పడి తిరిగినారు. వాళ్ళ కుటుంబాలు ఇక కుదిర వదిలితే చచ్చిపోయేలాగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆదుకోమని ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీస్కి వెళితే అక్కడి నుంచి సిఫారసు రావడంతో వాళ్ళకి సహాయం చేశాం. అది ఓపెన్. వాళ్ళు వైసీపీ గీసీపీ అని మా వాళ్ళ మాటలో వస్తుంది. అది క్లారిటీ ఇస్తున్నా. వాళ్ళు జనసేనకే పనిచేశారు. 2000 మందికి పైగా మెంబర్షిప్లు కూడా చేశారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. వస్తే ఎవరికైనా ఇస్తా. అడిగే కరెక్ట్ పర్సన్ రావాలి. చోకర్లో సీన్ మళ్ళా కరెక్ట్ పర్సన్ వస్తే ఇస్తా. కాబట్టి తిరుమలలో ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదం చేయాలని వారి వివాదంలో ఇది చేస్తున్నారన్న. అలా ఒకటి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారు కొంతమంది. వాళ్ళు వచ్చి అలా మాకు జరగలేదు అని మన అడగల. ఫస్ట్ వాళ్ళు చైర్మన్ దగ్గర పోయారు, ఈఓ దగ్గరికి పోయారు. వాళ్ళు పనులు జరగకపోతే జనసేన ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మాకు ఇచ్చి, సార్ మేము ఇన్ని రోజులు కష్టపడిన తిరుమలలో షాపులు పెట్టుకున్నాం, మాకు లైసెన్స్లు ఉన్నాయి, మమ్మల్ని ఇచ్చేశారు, మా పరిస్థితి ఇలా అంటే 1-6-7 సార్లు ఎంక్వైరీ చేసి ఇచ్చాం. నిజంగానే ఒకవేళ ఉంటే వెళ్ళి ఈఓ గారిని కలవండి, ఇస్తారు కదా. మాదే ఉంది. ఈఓ గారు కలిసి ఆయన ఇస్తాడు. నేను నాట్ ఈఓ. వాళ్ళ తట్ల పెట్టుకోవడానికి ఆడుతున్న డ్రామా అనుకోవాలంతే. వాళ్ళ తట్ల పెట్టుకోవడానికి ఆడుతున్న డ్రామా. కానీ నిజంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈఓ గారిని కలిస్తే వాళ్ళు చేస్తారు. దాంట్లో నాదే కొండే మాది కాదు. మన జస్ట్ ఒక రాజకీయ నాయకుడుగా మన దగ్గరికి వస్తే వాళ్ళకు సహాయం చేశాము తప్ప దాన్ని ఊరికి రాజకీయం చేయాలంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంత తిరిగారో, వాళ్ళు ఎంత తిరిగారో. వాళ్ళ కోసం జనసేన ఒక ప్రతినిధిగా నేను ఎంత తిరిగానో నాకు తెలుసు. ఇది వాస్తవం. అలా వాళ్ళు ఇస్తున్న టికెట్లు మేము ఇస్తున్నాం, ఏం పెంచలేదే. వాళ్ళకని తగ్గించాం. వాళ్ళు 2-3 వేల టికెట్లు మీరు తిరుపతి అలా అవతల వాళ్ళే చేపిస్తారు. ఇప్పుడు ఒక టికెట్ తిన్నా అన్ని ఆన్లైన్లో ఇస్తున్నాం. అన్ని ఆన్లైన్ శ్రీవాణి టికెట్లు 800 టికెట్లు ఆన్లైన్లో పొద్దున పూట ఇస్తాం. కరెంట్ బుకింగ్ పర్ డే. ముందు రోజు 200 టికెట్లు ఎయిర్పోర్ట్లు ఇస్తాం. 1000 టికెట్లు ఆడ అయిపోయింది. 500 టికెట్లు ఆన్లైన్లో ఇస్తాం. అది ఎప్పుడో బుక్ చేసుకోవచ్చు. 1500 టికెట్లు శ్రీవాణి ఇస్తున్నాము. వాళ్ళకని తగ్గించాము. 1-2 టికెట్ల మిస్టేక్ అవడం కారణం చెప్పా. ఇది ఒక వెబ్సైట్ హ్యాకర్స్ ఉంటారు. ఏమేమో హ్యాక్ చేస్తారు. శ్రీవాణి టికెట్లు హ్యాక్ చేయమన్నా దానికి కొత్త చట్టం తీసుకొచ్చి దాన్ని ఆపాలి తప్ప శ్రీవాణి టికెట్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నా. దీంట్లో శ్రీవాణి టికెట్లు ఆపడానికి చేస్తున్న భూమన కుగనాకర్ రెడ్డి శ్రీవాణి టికెట్లు ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీవాణి టికెట్ల ద్వారా నష్టం ఎవరికి లేదు. టీటీడీకి లాభము, ఇంకో టెంపుల్ అభివృద్ధి అవుతాయి. ఇంకా దాని రాకుండా ప్రయత్నిస్తారు. కానీ శ్రీవాణి టికెట్ స్కామ్ అనేది పూర్తిగా అవాస్తవం. 1-2 టికెట్లో ఎక్కడో ఢిల్లీలోనో ముంబైలోనో ఎవడో హ్యాకర్లు చేసుకుంటాడు. లేదా ఈయనే చేయించుంటాడు మనుషుల్ని పెట్టి. అది కూడా కేసు పెడితే జరుగుతుంది. దాన్ని కూడా పట్టుకోవాలంటే కుదరదు. పెద్ద పెద్ద బ్యాంకులను కొట్టేస్తున్నారు.